హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ఒక పాట, ఒక గొంతు, ఒక సంచలనం సోషల్ మీడియాలో తెలుగు ప్రజల గుండెల్లో స్టేజీల మీద తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు ఈయన. అయితే ఫోక్ సింగర్గా అద్భుతమైన పేరు సంపాదించుకుంటున్నారు. మరి ఆయన సినీ ప్రయాణం అంతేకాకుండా ఆయన ఫోక్ సాంగ్లో ఎలా వచ్చారు, ఒక సాధారణ మనిషి ఎలా ఇంత ఎత్తు ఎదిగారో, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మన స్పెషల్ గెస్ట్ రాము రాథోడ్. వెల్కమ్ చెప్పేద్దాం. రాము రాథోడ్ గారు, హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు మీ గొంతు వినడానికి మా ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ టు సాక్షి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్. ఈ రోజు ఏంటి బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రాజెక్ట్స్ ఏం లేదండి, అప్కమింగ్ ఒకటి ప్రాజెక్ట్ ఉంది. అవునా? మీరు ఇంత కామ్గా ఇన్నోసెంట్గా కనిపిస్తుంటారు, కానీ యూట్యూబ్లో మాత్రం దుమ్ము లేపేస్తూ ఉంటారు మీ సాంగ్స్తోని. అయితే అసలు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? సో బేసిక్గా మాదైతే మహబూబ్నగర్ అండి. బంజారా కమ్యూనిటీ అని కూడా వింటున్నాము, అది ఎంతవరకు నిజం అంటారు? అవునండి, నేను బంజారా కమ్యూనిటీ నుంచి వచ్చా. మాది మహబూబ్నగర్, మాది భూత్పూర్ మండల్ మాది. ఓకే. మహబూబ్నగర్లో. సో ఒకటే మా విలేజ్, మాది ఒక గోపులాపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఓకే. సో ఆ విలేజ్ నుంచి నేను. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి చదువుకోవడం వైపు కాకుండా ఇలాంటి ఫోక్ సాంగ్స్ ఇలాంటి ఇష్టం ఉండేదా మీకు? ఎప్పుడు స్టార్ట్ అయింది అది? నేను చిన్నప్పుడు అండి, ఇది యాక్చువల్లీ నా 4th 5th క్లాస్ ఆ టైంలో నాకు డాన్స్ అంటే కొంచెం బాగా ఇష్టం ఉంటుండే. అంటే బై బర్త్ మా బ్లడ్లో ఉంటుంది డాన్స్ అనేది. అవును, ఎస్. సో మా దాంట్లో డాన్సెస్ బాగా చేస్తారు, పెళ్ళిళ్ళలో, ఏదైనా ఫంక్షన్స్లలో. కళా వైపు ఎక్కువగా మనం ఉంటాం, చూస్తుంటాం. సో అట్లా కొంచెం నాకు డాన్స్ అంటే కొంచెం బాగా ఎక్కువ ఇష్టం ఉంటుండే, ఇంట్రెస్ట్ ఉంటుండే. సో అట్లనే మా డాడీ చిన్నప్పుడు కొంచెం ఆ టేప్ రికార్డు క్యాసెట్, సిడి క్యాసెట్ తీసుకురావడం, అవే ఉండేవి. అవును. సో అట్లా అలా స్టెప్పులు వేస్తూ అలా జర్నీ స్టార్ట్ అయింది. అలా కొంచెం బాగా ఎంకరేజ్ చేసేది ఇంట్లో. ఓకే. మరి చదువు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ అండి, ఇంటర్మీడియట్ చదువుకున్న వెంటనే ఇక్కడ ఈ సైడ్ కళ వైపు వచ్చేసారు. yes. అయితే ఫస్ట్ సాంగ్ మీది ఏంటి? అంటే ఫస్ట్ మీకు ఫోక్ సింగర్ అవ్వాలనుకున్నారు కదా, అంటే ఫోక్ సింగర్ అంటే పాటలు రాసుకున్నారు మీరే, అంటే ప్రొడ్యూస్ కూడా చేసుకున్నారు మీరే, అంటే మళ్ళీ ఏమంటారు, సింగింగ్ కూడా మీరే చేశారు, డాన్సింగ్ కూడా నేను మీదే. 4th సాంగ్ వరకు కొంచెం నేను నా బండిని లాగాను అనమాట, నా లైఫ్ బండిని. ఓకే. 4th సాంగ్ తర్వాత టోటల్గా ఇంకా చేంజ్ అయిపోయింది మొత్తం. అప్పటి వరకు వేరే వాళ్ళు ఎవరైనా సాంగ్స్ ఇచ్చేవాళ్ళ, రాసి ఇచ్చేయడం అలాంటి? లేదు. మీరే రాసుకొని మీరే పాడడం, డాన్స్ కూడా మీరే వేయడం. ఓకే. ఫస్ట్ అయితే బాగా కష్టపడ్డారు, మీది మీరే సంపాదించుకున్నారు, ఫస్ట్ ప్రూవ్ చేసుకున్నాను. ఓకే. సో అది యూట్యూబ్లో పెట్టినప్పుడు మంచి వ్యూవర్షిప్ స్టార్ట్ అయింది. అప్పట్లో అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే ఇట్స్ ఎ సెన్సేషన్. ఇప్పుడంటే ఎంతో మంది యూట్యూబర్స్ వచ్చారు, ఎంతో కళ బయట పెడుతున్నారు, కానీ అప్పట్లోనే మీ సాంగ్స్ వచ్చి ఒక ప్రత్యేక కోణం, ఫోక్ కోణంలో వచ్చింది. సో ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది జనాల నుంచి కానీ, మీకు అప్రోచ్ అయ్యే వాళ్ళ నుంచి కానీ? చాలా బాగుండేది. అంటే అందరూ చాలా హార్ట్ఫుల్లీ నన్ను వెల్కమ్ చేసేది. అంటే బాగా చేస్తున్నావు తమ్ముడు, నువ్వు నీకు అంటే బ్యాక్ సపోర్ట్ ఏం లేకున్నా కూడా బాగా కష్టపడుతున్నావు, నీకు 100% మేము మా సపోర్ట్ ఇస్తాము, నువ్వు జస్ట్ నీ వర్క్ నువ్వు చూసుకో, నీ డెడికేషన్ బాగుంటుంది, అండ్ నువ్వు చేసే ప్రతి పనిలో ఒక ఇది ఉంటుంది, సో ఒక జెన్యూనిటీ ఉంటుంది, సో 100% మా సపోర్ట్ నీకు ఉంటుంది అని చెప్పి నన్ను బాగా సపోర్ట్ చేసేది. అయితే మీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉండేది రెస్పాన్స్ మీకు, మీ ఫ్యామిలీ నుంచి కానీ? అంటే ఇంత మన కుర్రోడు యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదించాడు అంటే ఎలా అనుకున్నారు వాళ్ళు? నా ఫస్ట్ సాంగ్ అప్పుడు అంటేనండి, ఇంట్లో అందరికీ నేను డాన్స్ చేస్తా అని తెలుసు. నా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ సాంగ్ నేను రాశాను అండ్ ఇదంతా చేశాను అనేది కూడా తెలియదు అసలు ఇంట్లో. అంటే వాళ్ళకి బేసిక్గా నేను ఒక డాన్స్ కొరియోగ్రాఫీ చేస్తున్నా, ఒక డాన్స్ క్లాస్ మెయింటెనెన్స్ చేస్తా, ఈవెంట్స్ చేస్తా అని మాత్రమే తెలుసు, ఇదంతా తెలీదు. సర్ప్రైజ్ అంటే రాస్తున్నాను తెలుసు, బట్ ఇంత జరుగుతుంది అని తెలీదు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. సో ఆఫ్టర్ లాక్డౌన్ నేను సాంగ్ చేశా. ఆ సాంగ్ వచ్చిన తర్వాత వినిపించా మా వాళ్ళకి, ఇట్లా ఒక సాంగ్ రికార్డ్ చేసా, ఎట్లుంది అది, మస్తుందిరా, చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, నువ్వు కూడా సాంగ్స్ రాస్తావు అయితే అన్నట్టుగా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి సాంగ్ రిలీజ్ చేసినాం. అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సాంగ్ ఫస్ట్ సాంగ్ అన్నది చిటాపట చింతాకోన్ అని ఫోక్ సాంగ్. సో అది ఒక అప్పుడు స్టార్టింగ్ అది ఒక 25 to 26 30K ఆ రేంజ్లో వెళ్ళింది ఫస్ట్ వ్యూస్. అప్పుడు బట్ పర్లేదు, ఓకే, చూస్తారు మొత్తానికి అయితే, మన సాంగ్స్ కూడా చూస్తారు అండ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.
దానికి. అయితే మీకు స్టార్టింగ్ నుంచే ఫోక్ మీదే ఇంట్రెస్ట్ ఉండేనా? మెల్లగా ఫోక్ నుంచి సినిమాల వైపు వెళ్ళాలి అని అనుకున్నారు. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద మూవీస్‌లో గూడా ఇప్పుడు ఫోక్ సాంగ్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మీకు అలా వైపు వెళ్ళాలని ఉందా? లేకపోతే ఉండేదా చిన్నప్పటి నుంచి? అంటే ఇప్పుడు నార్మల్‌గా హ్మ్, ఒక కాలువ కావచ్చు, ఒక నది కావచ్చు, ఎండ్ ఆఫ్ ది డే సముద్రంలో కలవాల్సిందే. బా చెప్పారు. మేము రాసుకునే పాటల్లో మాటలేమో ఇవి. లేదు లేదు. ఆ! జనరల్‌గా మాట్లాడుకునేది. అయితే మీ గోల్ సినిమాల్లోకైతే ఖచ్చితంగా మీ కళ అనేది గోల్ వెళ్ళాలి. కాదండి అది. నేను ఏది కూడా గోల్‌గా పెట్టుకోలేదు. ఓకే. ఏది కూడా గోల్‌గా పెట్టుకోలేదు. నాకొచ్చే ఆపర్చునిటీస్ అవి విత్ ఫ్లో అండి అది అంతే. ఓకే. యాహ్! ఫ్లో త్రూ అలా ఎళ్ళిపోతున్నారు. ఆ!